గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం, మరికొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. అయితే యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో బూసెట్టి మహేష్ అనే యువత ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. కొత్త మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా చేయడం జరిగింది. మరిన్ని విషయాలు 19 టీవీ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు బూసెట్టి మహేష్, మాది తాడూరు గ్రామం. ఈసారి తాడూరు గ్రామంలో జనరల్కి సర్పంచ్ ఎలక్షన్కి రావడం జరిగింది. కాబట్టి యువత రాజకీయాలకి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈసారి జనరల్కి నేను సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మనది వచ్చేసి ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈసారి యువతకి అవకాశం ఇస్తే బాగుంటుంది. కాబట్టి నేనేంటంటే కొంచెం అందరికన్నా కొత్తగా రావాలనేసి అనుకున్నాను. ఎందుకంటే ఊరు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే లీడర్స్ అనుకుంటారో ఊర్లో వాళ్ళు ఎవరంటే ఓన్లీ వార్డు మెంబర్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తాడూరు గ్రామంలో ఉన్నటువంటి 12 వార్డు మెంబర్లని ఎవరైనా గెలిపించండి, మంచిగా పనిచేసే వాళ్ళని గెలిపించండి. ఇంకొకటి ఏంటంటే మన మేనిఫెస్టో అనేది చాలా డిఫరెంట్గా ఈరోజు తీసుకురావడం జరిగింది. అదేంటంటే మన తాడూరు గ్రామంలో 12 వార్డులు ఉన్నాయి. కాబట్టి ఈ 12 వార్డులకు సంబంధించి ఎవరు గెలిచినా కానీ 12 రకాల పనులను విభజించి 12 మందికి అప్పచెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సర్పంచ్ అనే వ్యక్తి ఒక్కరు కాకుండా 12 మంది లీడర్లు కూడా తయారవుతారు. అప్పుడు ఏమైతుందంటే 12 రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్క గ్రామంలో ఇదే ఫాలో అవుతే ఒక్క రూపాయి కూడా డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టో చూడండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మాకు ఈసారి యువతకి అవకాశం ఇస్తే రానున్న రోజులలో దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా యువతకే అవకాశం ఇస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడూరు గ్రామ ప్రజలు ఈసారి మనకి గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది. బ్యాలెట్ పేపర్లో 4వ నెంబర్ పైన ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పని చేయకపోతే బాధ్యత అన్నట్టు అనాలి. ఎవరినైనా సరే, వార్డు మెంబర్నైనా సరే, సర్పంచ్ అయినా సరే. ఎందుకంటే మీరేసి గెలిచినాము, అవునా కదా? పని చేయకపోతే బాధ్యత అన్నట్టు అనాలి. బాల్ గుర్తుకు వేయాలి, సరేనా? పిల్లల భవిష్యత్తు 5 ఏళ్ళు నువ్వు తప్పు ఓటేసినా 5 ఏళ్ళు ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. అందరికి ఇచ్చిర్రు, మనకు కూడా వేయండి ఒకసారి, సరేనా? సరేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి బాల్ గుర్తుకు వేయాలి. సరేనా? వాళ్ళు ఇచ్చినా మళ్ళీ ఇచ్చినా బాల్ గుర్తుకు వేయాలి సార్ ఖచ్చితంగా.